హలో పీపుల్, వెల్కమ్ టు క్యాన్వా ట్యుటోరియల్. మీరు ఎప్పుడైనా ఒక బ్రాండ్ వెబ్సైట్ని చూసి వావ్ ఎంత బాగుందని అనుకున్నారా? అలానే ఏదైనా ఒక యాప్ని చూసి వెంటనే నచ్చి డౌన్లోడ్ చేశారా? ఇదంతా కూడా డిజైనింగ్ వల్లనే. ఈ డిజైనింగ్ అనేది మార్కెటింగ్లో అలానే బ్రాండింగ్లో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈరోజు మనం మంచి డిజైనింగ్ వల్ల బ్రాండింగ్ అలానే మార్కెటింగ్ అలానే కన్వర్షన్స్ ఎలా ఇంక్రీజ్ అవుతాయో తెలుసుకుందాం. డిజైనింగ్ అనేది బ్రాండ్ యొక్క ఫస్ట్ ఇంప్రెషన్. అంటే లెటర్స్ కానీ కలర్స్ కానీ టైపోగ్రఫీ అంతా కూడా కన్సిస్టెంట్గా ఉండాలి. మనం ఎగ్జాంపుల్గా యాపిల్ లోగో అలానే కోకోకోలా బ్రాండ్ తీసుకుందామంటే ఇవన్నీ కూడా చూడడానికి సింపుల్ డిజైన్సే, కానీ కూడా స్ట్రాంగ్ డిజైన్ ఎలిమెంట్స్. అలానే మనం ఏదన్నా సరే డిజైన్ చేసేటప్పుడు విజువల్ డిజైన్ అనేది కూడా మనకి చాలా ముఖ్యం. విజువల్ డిజైన్ వల్ల పీపుల్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూజర్స్, వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి కూడా విజువల్ డిజైన్ అనేది చాలా యూజ్ అవుతుంది. కలర్ అండ్ మనం చేసే డిజైన్ ఏదైతే ఉందో దానివల్ల యూజర్స్ అనే వాడి మైండ్ కూడా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే మనం డిజైన్ని కూడా మనం చూస్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మన బ్రాండ్కి డిజైన్ని చూస్ చేసుకోవాలి. సింపుల్ అండ్ యూనిక్ డిజైన్స్ యూజ్ చేసామనుకోండి మన బ్రాండ్స్కి, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ బ్రాండ్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్కి మనం స్విగ్గీ ఆ జొమాటో బ్రాండ్స్ చూసామనుకోండి, మనం ఎక్కడైనా సరే ఆ బ్రాండ్స్ చూస్తే మనం ఆ బ్రాండ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. లైక్ ఇది స్విగ్గీ, ఇది జొమాటో అని. అలా మంచి డిజైనింగ్ ఉన్న వెబ్సైట్ని చూసిన కస్టమర్ ఓకే ఈ కంపెనీ జెన్యూనే అని అనుకుంటారు. అదే కొంచెం చీప్ లుకింగ్ అలానే నార్మల్ లుకింగ్ ఉన్న డిజైన్ చూసిన కస్టమర్కి ట్రస్ట్ అంతగా రాకపోవచ్చు, దాని మీద అంతగా నమ్మకం పెట్టకపోవచ్చు ఆయన మీరు డిజైన్ చేసిన బ్రాండ్ని చూసి. మీరు ఏదైతే బ్రాండ్ని డిజైన్ చేశారో ఆ బ్రాండ్ని వెబ్సైట్లో కానీ అలానే సోషల్ మీడియాలో కానీ ఒకే లుక్తో మొత్తం అనేది మీరు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలా కాకుండా వెబ్సైట్లో ఇంకోటి అలానే సోషల్ మీడియాలో ఇంకో లుక్ చేసి అలా ఉంచకూడదు. అలానే మీరు ఏదైతే విజువల్ ఎఫెక్ట్తో మీరు మెయింటైన్ చేస్తారో ఆ విజువల్ హార్మోనీని మెయింటైన్ చేసి మీరు డిజైన్ని ప్లాన్ చేసుకోవాలి. అలానే మీరు డిజైన్ చేసేటప్పుడు అన్వాంటెడ్ ఎలిమెంట్స్ని ఎక్కువగా యూజ్ చేయకూడదు. క్లీన్ లేఅవుట్ నావిగేషన్ ఉంటేనే యూజర్ అనేవాడు మీ బ్రాండ్ని ట్రస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సరే ఒక కాఫీ షాప్కి వెళ్ళారనుకోండి, అక్కడ మనం ఎన్విరాన్మెంట్ చూసి నీట్గా ఉందంటే మనం కూడా మెచ్చుకుంటాం కదా, చాలా బాగుందని. అలానే డిజైనింగ్ కూడా బాగుంటే కస్టమర్ అనేవాడు మన బ్రాండ్ని కూడా వాడు పర్చేస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే కన్వర్షన్స్లో కూడా డిజైన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బై నౌ, కాంటాక్ట్ అస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనం మంచిగా డిజైన్ చేసి పెట్టుకోవాలి. మనం ఏదైతే కాంటాక్ట్ అస్ కానీ బై నౌ కానీ మనం ఏదైతే వీటిని అట్రాక్టివ్గా డిజైన్ చేస్తామో వీటి వల్ల మన కన్వర్షన్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలానే విజువల్ హైరార్కీని కూడా మెయింటైన్ చేయాలి. అంటే మనకి ఫస్ట్ ఏవైతే ఇంపార్టెంట్ అని అనుకుంటామో వాటిని మనం ఫస్ట్ ప్లేస్లో ఉంచాలి. అన్వాంటెడ్ ఎలిమెంట్స్ని మనం అసలు మన బ్రాండ్కి స్పేసే ఇవ్వకూడదు. అలానే ఫోంట్స్ కానీ టైపోగ్రఫీ కానీ కలర్స్ని కానీ సరిగ్గా చూస్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా మంచి డిజైనింగ్ వల్ల బ్రాండింగ్, మార్కెటింగ్, కన్వర్షన్స్ అనేవి ఎలా ఇంక్రీజ్ అవుతాయో. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ బ్రాలీ. తెలుసుగా డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.